హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు పరమ పూజ్య శ్రీ శ్రీమతి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రభుపాదులు అనువదించిన భక్తి రసామృతము 5వ అధ్యాయము భక్తియుక్త సేవ యొక్క పవిత్రత. ఇంతవరకు శ్రీల రూప గోస్వామి స్థూలముగా ప్రతిపాదించిన అంశములను ఈ క్రింది విధముగా సంగ్రహింపవచ్చును. భౌతిక దృష్టితో బ్రహ్మ జ్యోతిలో లీనం కావాలనని అభిలషించుచుండునంత వరకు ఏ వ్యక్తియు శుద్ధ భక్తి సేవనందు ప్రవేశింపజాలడు. మరియు అంతేకాకుండా భక్తియుక్త సేవ సర్వ భౌతిక పరిగణనలకును అతీతమైనది. ఒక ప్రత్యేక దేశమునకో వర్ణమునకో సంఘమునకో సందర్భమునకో అది పరిమితం కాదు. శ్రీమద్ భాగవతము 1వ స్కందం 2వ అధ్యాయం 6వ శ్లోకంలో నవై పుంసం పరో ధర్మో యతో భక్తి రథోక్షజే అహైతుక్య ప్రతిహత యయాత్మ సుప్రసీదతి. ఈ శ్లోకంలో పేర్కొనబడినట్లు భక్తియుక్త సేవ దివ్యము కారణము లేనట్టిది. ఎట్టి భౌతిక పరిస్థితులను దానికి అవరోధములు కాజాలవు. ఎట్టి విచక్షణయు లేకుండా సర్వులకును అది అందుబాటులో నుండును. జీవుల యొక్క స్వరూప స్థితి అది. మధ్యయుగములలో శ్రీ చైతన్య మహాప్రభువునకు సహచరుడైన నిత్యానంద మహాప్రభు అంతర్ధానమయ్యాక ఆ నిత్యానందుని వంశీకులమని చెప్పుకొనడి గోస్వామి అను ఒక వర్గము ప్రారంభమైనది. నిత్యానంద వంశమని చెప్పబడు ఆ గోస్వామి వర్గమునకు చెందిన తామే భక్తియుక్త సేవ ఆచరణమునకును భక్తి ప్రచారమునకును అధికారులమని వారు వాదింపసాగిరి. ఆ విధముగా వారి కృత్రిమాధికారము కొంతకాలం సాగినది. తరువాత గౌడీయ వైష్ణవ సంప్రదాయమునకు చెందిన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు అవతరించి ఆ అభిప్రాయమును పూర్తిగా నిర్మూలించెను. కొంతకాలము పాటు తీవ్రమైన ఘర్షణ చెలరేగను. కానీ చివరికి ఆయన విజయమును సాధించిరి. భక్తియుక్త సేవ ఏ ఒక్క ప్రత్యేక వర్ణము వారికో పరిమితమైనది కాదని సుస్పష్టముగా నిరూపితమైనది. అంతేగాక భక్తియుక్త సేవలో నిమగ్నుడగు ఏ వ్యక్తి అయినను అప్పటికే ఉత్తమ బ్రాహ్మణత్వ స్థితిని అందుకున్నవాడు. అందుచేత ఆ ఉద్యమంలో శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారు పూర్తి విజయమును సాధింపగలిగెను. హరే కృష్ణమూర్తి. హరే కృష్ణ. మనకు ఈ అధ్యాయంలో ఏం చెప్తున్నారంటే భక్తియుత సేవ యొక్క పవిత్రత గురించి చెప్తున్నారు. అంటే భక్తి ఎవరు చేయొచ్చు అంటే, ఉదాహరణకు ఇప్పుడు మన భారతదేశంలో ఉన్నాం కాబట్టి ఇది కర్మభూమి, జన్మభూమి, పుణ్యభూమి కాబట్టి మనమే చేయాలా, ఇంకోరు చేయకూడదు అనే దానికి లేదు. ఉదాహరణకు శ్రీల ప్రభుపాదుల వారు ఈ పాశ్చాత్యులందరికీ వాళ్ళను బ్రహ్మ దీక్ష ఇవన్నీ ఇచ్చినప్పుడు వాళ్ళను మహారాజులుగా చేసినప్పుడు కూడా కొంతమంది ఖండించినారనమాట. కానీ ఇక్కడ శాస్త్రంలోనే భాగవతంలోనే చెప్తున్నారనమాట, భక్తి అనేది ఒక దేశానికి కానీ ఒక వర్ణానికి కానీ లేదా పలానా సంఘం వాళ్ళే చేయాలి, లేదంటే పలానా వర్ణాశ్రమంలో అంటే బ్రాహ్మణ వర్ణంలో ఉంటున్నారు వాళ్ళే చేయాలనో, ఈ విధంగా ఎవరికి చెందింది కాదనమాట. ఇది అతీతమైంది, అపరిమితమైంది అనమాట. అంటే దీనికి వీళ్ళే చేయాలా వాళ్ళే చేయాలనేటువంటి లిమిటేషన్స్ పెట్టకూడదు అనమాట. పరిమితులను కానీ ఆంక్షలు కానీ విధించకూడదు. కానీ మధ్యయుగంలో ఒకసారి ఏమైపోయిందంటే ఈ నిత్యానంద ప్రభు యొక్క ఆయన అంతర్ధానమైనాక ఆయన అనుచరులు ఏం చేసినారు, ఇది మేము నిత్యానంద వంశజులం కాబట్టి మాకే హక్కు ఉంది దీని మీద, మిగతా వాళ్ళు ఎవరు భక్తి చేయడానికి అనర్హులు అని చెప్పినారు. అంటే ఆ వ్యాసపీఠం మీద కూర్చోవాలన్నా ఇట్లా ఏమైనా దీక్షలు కానీ అందరికీ విధింపబడవు, ఈ విధంగా ప్రచారం చేసినారు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఈయన ఎవరంటే ప్రభుపాదుల వారి గురువు గారు. ఈయన ఏం చేసినారంటే దాన్ని పూర్తిగా ఖండించేసినారనమాట. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు నువ్వు బ్రాహ్మణ వంశంలో పుట్టింటావు అంటే ద్విజుడు అయినప్పటికి కూడా ఆ ధర్మాలు పాటించినప్పుడు అతడు నీచ జన్మే కిందే లెక్క వస్తుంది అనమాట. అంటే బ్రాహ్మణ బంధువు అవుతాడు కానీ బ్రాహ్మణుడు కాడు. అదే కుక్క మాంసం తినే ఆ వర్ణంలో అంటే అలాంటి ఇళ్లలో పుట్టినా కానీ ఎప్పుడైతే భక్తిలోకి వచ్చినప్పుడు దృఢమైన భక్తి, శుద్ధ భక్తి, దృఢమైన శ్రద్ధతో శుద్ధ భక్తిలోకి వచ్చినప్పుడు అతను ఏమైపోతాడు, ద్విజుడే అంటే బ్రాహ్మణత్వాన్ని అతన్ని స్వీకరించవచ్చు అనమాట. అంటే ఇక్కడ భగవద్గీతలో కూడా కృష్ణుడు చెప్తారు కదా, గుణాలను అనుసరించి కర్మలను అనుసరించే కానీ
పుట్టుకను అనుసరించి కాదు. ఇదే ఇక్కడ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కూడా దీన్ని ప్రస్తావించి ఆయన విజయం పొందినాడు. 74వ పేజీ. ఆ సిద్ధాంత ప్రాతిపదిక మీదనే ఈ జగత్తులోని ఏ భాగముకు చెందిన ఏ వ్యక్తి అయినను నేడు గౌడీయ వైష్ణవుడు కావచ్చును. శుద్ధ వైష్ణవుడగు వ్యక్తి గుణాతీతుడు. అందుచేత ఇహలోకమున అత్యున్నత వర్గము వారి అర్హతగు సత్వగుణమును అతడప్పటికే సాధించియుండును. మా ఆధ్యాత్మికాచార్యులకు శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వామి ప్రభుపాదుల వారు ప్రతిపాదించిన పై సిద్ధాంతపు ప్రాతిపదిక మీదనే పాశ్చాత్య జగత్తులో మా కృష్ణ చైతన్యోద్యమము ప్రారంభింపబడినది. ఆయనను ప్రమాణముగా స్వీకరించియే పాశ్చాత్య దేశంలోని అన్ని వర్గముల నుండి మేము సభ్యులను చేర్చుకొనుచున్నాము. బ్రాహ్మణులు అనబడు వారు బ్రాహ్మణ కుటుంబంలో జన్మింపని వారికి ఉపనయనము చేసుకొని యజ్ఞోపవీతము ధరించు అర్హత కానీ ఉత్తమ వైష్ణవుడుగా రూపొందు అర్హత కానీ లేదని వాదించరు. వివిధ వైదిక గ్రంథములను కానీ శ్రీల రూపగోస్వామి కానీ దానిని బలపరచకపోవుటచే ఆ సిద్ధాంతమును మేము అంగీకరింపము. భక్తియుత సేవను స్వీకరించుటయు కృష్ణ చైతన్యమును సాధించుటయు ప్రతి వ్యక్తికి గల జన్మ హక్కని శ్రీల రూపగోస్వామి ఉద్ఘాటించిరి. అందుకు అనేక ప్రామాణిక గ్రంథముల నుండి అనేక దృష్టాంతములను ఆయన చూపి ఉన్నారు. ముఖ్యంగా పద్మపురాణం నుండి ఆయన ఒక శ్లోకమును ఉదహరించిరి. సర్వే అధికారిణో హ్యత్ర హరిభక్తౌ యదా నృపః. అందు వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుతో ఇట్లా నేను మహారాజా, మాఘమాసము అనగా డిసెంబరు జనవరి నెలలో తెల్లవారుజామున స్నానము చేయు హక్కు ప్రతి వ్యక్తికి ఉన్నట్లే భక్తి రూపమున భక్తియుత సేవ చేయుట కూడా ప్రతివానికి హక్కు కలదు. కంద పురాణములోని కాశీఖండ భాగములో ఇంకను బలమైన ప్రమాణము కనిపించుచున్నది. అందులో ఇట్లు గలదు. అంత్యచ అపి తద్రాష్ట్రే శంఖచక్రాంకధారిణః సంప్రాప్య వైష్ణవీం దీక్షాం దీక్షిత ఇవ స్తంబుభుః. మయూరధ్వజ రాజ్యములో శూద్రుల కంటే తక్కువ వర్ణము వారు కూడా భక్తియుత సేవతో కూడిన వైష్ణవ సంప్రదాయములో చేర్చుకొనబడుచుండిరి. నుదుట ఊర్ధ్వ పుండ్రములను, చేతిలోను మెడలోను తులసి మాలలను ధరించి వారు వచ్చినప్పుడు కేవలము వైకుంఠం నుండి దిగి వచ్చుచున్నట్లు తోచును. నిజమునకు సాధారణ బ్రాహ్మణుల కంటే 1000 రెట్లు ఎక్కువ అందముగా వారు కనిపించరు. అంటే ఇక్కడ ఏ విధంగా అయితే మాఘమాసంలో ఆ తెల్లవారుజామున స్నానం చేయడానికి ఏ విధంగా ప్రతి ఒక్కరూ అర్హత ఏ విధంగా ఉంటుందో ఇక్కడ భక్తి చేయడానికి కూడా అందరికీ హక్కే. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇట్లు వైష్ణవుడగు వ్యక్తి అప్రయత్నముగానే బ్రాహ్మణుడును. సనాతన గోస్వామి రచించిన వైష్ణవులకు కరదీపిక ఆనందగిన హరిభక్త విలాసము కూడా ఈ అభిప్రాయమును సమర్థించుచున్నది. విధి విహితముగా వైష్ణవ సంప్రదాయములో మంత్రదీక్షను స్వీకరించిన ఏ వ్యక్తి అయినను నిశ్చయముగా బ్రాహ్మణుడై తీరును అని అందు స్పష్టముగా ప్రకటించబడింది. 2:12 ఈ శ్లోకం యథా కాంచన. హరే కృష్ణ. చదవండి మాతాజీ. హరే. యథా కాంచన తాం యాతి కాంస్య రసవిధానతః
తథా దీక్ష విధానేన ద్విజత్వం జాయతే రుణాం. ఈ ఈ కాంస్యము అంటే కంచు పాదరసముతో కలియుట వలన బంగారముగా మారిపోవున్నట్లు వారు బ్రాహ్మణులుగా మారిపోవుదురు. ప్రామాణికాచార్యుడు ప్రామాణిక శాస్త్రములు అనుసరించి ఎవరినైనను వైష్ణవ సంప్రదాయంలో చేర్చుకొని సహజముగానే అతడు బ్రాహ్మణత్వం స్థితిని అందుకున్నట్లు చేయగలడు. ప్రామాణికుడైన ఆధ్యాత్మికాచార్యునిచే ఒక వ్యక్తి వివిహితమై వైష్ణవ సంప్రదాయము ప్రకారము గ్రహించినచో ఆ వ్యక్తి అంతటితో తన కార్యము ముగిసినట్లు భావింపరాదని శ్రీల రూప గోస్వామి హెచ్చరించెను. అట్లు వైష్ణవత్వమును స్వీకరించిన వ్యక్తి ఆ విధి నిబంధములను శ్రద్ధగా అనుష్ఠింపవలెను. ఆధ్యాత్మాచార్యుని నుండి మంత్రదీక్షను స్వీకరించిన తర్వాత భక్తియుక్త సేవకు సంబంధించిన నియమ నిబంధనలను అనుసరింపనిచో అట్టి వ్యక్తి తిరిగి పతితుడై పోవును. ప్రతి వ్యక్తియు తాను శ్రీకృష్ణులోని ఒక అంశమునియు అట్టి అంశముగా ఆశయుగు శ్రీకృష్ణును సేవించుటయే తన కర్తవ్యమనియు గుర్తించుకొని మిక్కిలి జాగరూకతతో ప్రవర్తించవలెను. శ్రీకృష్ణుని మనము సేవించినచో వెంటనే మనము పతితులమగుదురుము. అనగా కేవలము మంత్రదీక్షను స్వీకరించిన అంత మాత్రముననే ఎవడునూ ఉత్తమమైన బ్రాహ్మణతత్వం స్థాయిని అందుకొనజాగలడు. అతడు తన ధర్మములు నిర్వహములలోను నియమ నిబంధనల అనుసరణలోను మిక్కిలి ఖచ్చితముగా నుండవలెను. ఒక వ్యక్తి సక్రమముగా భక్తియుక్త సేవను నిర్వర్తించినచో అట్టి వ్యక్తి పతనము చెందు ప్రశ్నే లేదని కూడా శ్రీల రూప గోస్వామి ప్రకటించెను. ఒకవేళ పరిస్థితులు ఒత్తిడి వల్ల ఒక వ్యక్తి పతనము చెందినను వైష్ణవుడుగు వానికి తిరిగి పవిత్రీకరించి బడడానికి ప్రాయశ్చిత్త కర్మకాండలో నిమిత్తము లేదు. ఎవడనైనా భక్తియుక్త సేవ విధులను ఉల్లంఘించినచో శుద్ధి కొరకు అతడు ప్రాయశ్చిత్తముగా చేసుకున్న అవసరము లేదు. తిరిగి పవిత్రీకరించి వడుటకు కేవలము భక్తియుక్త సేవా విధులు తిరిగి పాటింపరారంభించిన చాలును. అతడు తిరిగి వైష్ణవులు అనగా భక్తి సంప్రదాయ యొక్క గొప్ప చమత్కారం ఇది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఆధ్యాత్మిక చైతన్య స్థితి నందుకొనుటకు 3 ప్రత్యేక సాధన మార్గములు కలవు. అవి కర్మ మార్గము, జ్ఞాన మార్గము, భక్తి మార్గము. కర్మ మార్గం అనగా యజ్ఞయాగాది కర్మకాండలను ఆచరించుట. జిజ్ఞాసతో కూడినది జ్ఞాన మార్గము. భక్తియుక్త సేవ మార్గమును అనుసరించు వ్యక్తికి జ్ఞాన మార్గములో ఆవశ్యకత లేదు. శుద్ధమైన భక్తియుక్త సేవలో కర్మజ్ఞానముల వాసన ఉండదని ఇదివరకే వివరింపబడినది. భక్తి మార్గములో తార్కిక జ్ఞానమునకు గాని కర్మకాండలకు గాని ఎట్టి ప్రసక్తియూ నుండరాదు. ఈ సందర్భములో ఈ అంశమును బలపరచు ఒక శ్లోకమును శ్రీమద్ భాగవతము 11వ స్కందము 21వ అధ్యాయము 2వ శ్లోకములో శ్రేష్ఠేధికార్యేయా నిష్ఠ సాగుణ పరికీర్తితః విపర్యాయస్తు దోషః స్యాది భయోరేష నిశ్చయః. ఈ శ్లోకం నుండి శ్రీల రూప గోస్వామి ఉదాహరించను. అందులో శ్రీకృష్ణుడు ఉద్ధవునితో ఇట్లనెను: అర్హతకును అనర్హతకును మధ్య గల భేదమును ఇట్లు వివరింపవచ్చును. భక్తియుక్త సేవలో నిమగ్నులైనటువంటి వారు తిరిగి కామ్యకర్మలతో కూడిన కర్మ మార్గమును గాని తార్కిక జ్ఞాన మార్గమును గాని ఎన్నడూనూ ఆశ్రయింపరు. స్థిరముగా భక్తియుక్త సేవలో నిమగ్నులై ఆచార్యులను శాస్త్రమును
విధించు విధులను అనుసరించుచున్నచో అదే అత్యుత్తమైన అర్హత. శ్రీమద్ భాగవతము 1వ స్కందము 5వ అధ్యాయం 17వ శ్లోకంలోని అనగా త్వక్తా సధర్మచరణాంబుజం హరేర్భజన్న పక్రోధ పతేత్తతో యది ఎత్రక్వా వా భద్రమభూదముష్య కిం కో వాద అప్తో భజతాం స్వధర్మతః. పాదకములములను శరణు వేడినచో పాదకమలములను శరణు వేడినచో అతనికి ఎట్టి దోషమును సంక్రమించదు. అన్ని పరిస్థితులలోనూ అతని పరిస్థితి భద్రముగానే ఉండును. ఒకవేళ చెడు సాంగత్యము వలన భక్తియుక్త సేవలో అతను పతము చెందినను లేక అకాల మృత్యువు పాలబడి సాధనను పూర్తి చేయజాలకపోయినను అతని కట్టి హానియు కలగదు. ఒక వ్యక్తి తన వర్ణాశ్రమ ధర్మములను పాటించుచున్నను కృష్ణ చైతన్యము అతనిలో లోపించినచో మానవ జీవిత లక్ష్యమును అతడు పొందజాలడు. దీని సారాంశమేమనగా ఇంద్రియ సంతృప్తి కొరకు పడు ఆరాటము భవబంధముల నుండి విముక్తిని కలిగింపజాలదని తెలియక వెర్రిగా ఇంద్రియలోలురై జీవించు బద్ధజీవులకు కలుగు ఫలితము. ఈ విధముగా ఈ జనన మరణ చక్రములో పడి కొట్టుకొనుచుండుటయే. హరే కృష్ణ. హరే కృష్ణ. మాతాజీ హ్యాండ్ రైజ్ చేసి చదువుతారా? నేను చదివి నిలబడతాయి. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 5వ స్కందము 5వ అధ్యాయము 6వ శ్లోకము. ఏవం మనః కర్మవశం ప్రయుక్తే అవిద్యాయాత్మన్యు ప్రదీయమానే ప్రీతన్న యావన్మయి వాసుదేవేన ముచ్యతే దేహ యోగేన తావత్. వృషభదేవుడు తన కుమారులకు ఈ విషయమును స్పష్టము చేసెను. కామ్యకర్మలు చేయు వ్యక్తులు పునర్జన్మలను పొందుచుందురు. వాసుదేవునితో ప్రేమానుబంధమును వారు ఏర్పరచు కొనంత వరకు భౌతిక ప్రకృతి కఠోర శాసనముల నుండి వారు విడివడవలుగుట. హరే కృష్ణ. కఠోర శాసనముల నుండి వారు విడివడగలుగుట కల్లా. అందుచే వర్ణాశ్రమ ధర్మములను శ్రద్ధగా పాటించుచున్న ఏ వ్యక్తి అయినను దేవాతి దేవుడగు వాసుదేవునితో ప్రేమానుబంధము సాధింపలేకపోయినచో అట్టివాడు కేవలం తన మానవ జన్మను నిరర్థకము చేసుకున్నాడని గ్రహింపవలను. శ్రీమద్ భాగవతము 11వ స్కందము 11వ అధ్యాయం 32వ శ్లోకం. అజ్ఞాయైవం గుణాన్ దోషాన్మయాధిష్టానపి స్వకాన్ ధర్మాన్ సంతజ్య సర్వానాం భజతే సతు సత్తమః. మరి ఒక శ్లోకము కూడా ఈ అంశమును బలపరచుచున్నది. అందులో భగవానుడు ఉద్ధవునితో ఇట్లనెను. ప్రేమైన ఉద్ధవ, ఎవరైనను నాకు పూర్తి శరణాగతిని చేసుకుని నా ఉపదేశములను పాటించుతూ సర్వధర్మములను విడుచును అతడే సత్తముడు అనగా ఉత్తముడు. భగవానుని ఈ వాక్యముల వలన లోకములలో దాన ధర్మములు, నైతిక ప్రవర్తన, ప్రజాసేవ, రాజకీయ, సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు మొదలగు వానిలో నిమగ్నులగు వారు లోకపు దృష్టిలో మాత్రమే ఉత్తములని స్పష్టమగుచున్నది. శ్రీమద్ భాగవతము మున్నగు ప్రామాణిక వైదిక గ్రంథముల వలన కృష్ణ చైతన్యము కలిగి కేవలం భక్తియుక్త సేవను చేయు వ్యక్తి పైన తెలిపిన దాన ధర్మాదులను యందు నిమగ్నులగు వారందరికంటే ఎన్నో రెట్లు ఉత్తములను కూడా బోధపడుచున్నది. ఇదే విషయము శ్రీమద్ భాగవతంలోని దేవర్షి భూతాప్తనృణాం పితॄనాంన కింకరో నాయం హృనిచరజాన్ సర్వాత్మన యః శరణం శరణ్యం గతో ముకుందం పరిహృత్య కర్తం. కృష్ణ. ఇదే విషయము శ్రీమద్ భాగవతంలోని మరొక శ్లోకంలో మరింతగా
బలముగా తెలుపబడినది. కరభాజముని నిమి మహారాజుతో ఇట్లా నేను, మహారాజా, వివిధ వర్ణములకును ఆశ్రమములకును విహితములైన ధర్మములను విడిచిపెట్టి ఎవరైనా వ్యక్తి దేవాది దేవుని పదకమలముల వద్ద పరిపూర్ణముగా శరణాగతి చేసి కొనినచో అట్టి వ్యక్తి ఎవరికిని రుణగ్రస్తుడు కాడు. ఋషులకును పితృదేవతలకును జీవకోటికిని తన కుటుంబమునకును సంఘమునకును తన రుణము తీర్చుకొనుటకు పాటించవలసి ఉన్న వివిధ విధులలో దేనిని అతడు పాటింపనక్కర్లేదు. అంతేకాదు పాపకర్మల నుండి విముక్తి పొందుటకు నిర్వహింపవలసి ఉన్న పంచవిధ యజ్ఞములను కూడా అతడు ఆచరింపవలసిన అవసరం లేదు. కేవలం భక్తియుక్త సేవను చేసినచో సమస్త బాధ్యతల నుండి అతడు విముక్తుడగును. దీని తాత్పర్యం ఏమనగా మానవుడు భూమిపై జన్మించిన వెంటనే అతడు ఎందరికో రుణగ్రస్తుడగును. మహర్షులు రచించిన ప్రామాణిక గ్రంథములను చదివి అతడు లాభమును పొందుచున్నాడు కనుక మహర్షులకును అతడు రుణపడును. ఉదాహరణకు వ్యాస భగవానుని గ్రంథములు మనకు ఎంతయో ఉపయోగకరమైనవి. ఆయన మనకు వేదములను విభజించి ఇచ్చెను. ఆయన అవతరింపక మునుపు వైదిక సారస్వతమంతయు మౌఖిక అనగా శ్రవణ రూపమునే ఉండెను. శిష్యులు పఠనము వలనగాక శ్రవణము వలననే అతి శీఘ్రముగా వేద మంత్రములను నేర్చుకొనుచుండిరి. తరువాత వ్యాస భగవానుడు అవతరించి ఈ యుగములలో ప్రజల జ్ఞాపక శక్తి తగ్గిపోయినదనియు ఆధ్యాత్మిక ఆచార్యుల బోధనలు అన్నియు వారు గుర్తించి కొనజాలరు అనియు భావించి వేదములకు లిఖిత రూపమును కల్పించుట యుక్తమని తలచెను. అందుచేత వైదిక విజ్ఞానమును పురాణములు వేదాంతము అనగా బ్రహ్మసూత్రములు మహాభారతము శ్రీమద్ భాగవతము వంటి గ్రంథముల రూపమున మనకు అందించెను. ఇంకను ఇట్టి ఋషులు శంకరాచార్యులు గౌతమముని నారదముని వంటి వారెందరో కలరు. వారు ఉపదేశించిన జ్ఞానము వలన మనము లాభము పొందుచున్నాము కనుక వారందరికీ మనము రుణపడి ఉన్నాము. మనము ఒకానొక కుటుంబంలో జన్మించి దాని వలన కలుగు లాభమును ఆస్తులను అనుభవించుచున్నాము కనుక మనము మన పితృదేవతలకు కూడా రుణపడి ఉన్నాము. అందుచేత పితృణము తీర్చుకొనుటకు వారు చనిపోయిన తర్వాత వారికి పిండ ప్రదానము చేయవలను. ఇట్లే సమస్త మానవ కోటికిని బంధుమిత్రులకును ప్రేమతో మనకు సేవ చేయు ఆవులు కుక్కలు మొదలగు జంతువులకును కూడా మనము రుణపడి ఉన్నాము. ఈ విధముగా దేవతలకు పితరులకు ఋషులకు జంతువులకు సమస్త సంగమునకు మనము రుణపడి ఉన్నాము. తగిన సేవలతో వారి రుణమును తీర్చుకొనుట మన విధి. కానీ భక్తియుక్త సేవ మనము పూనుకున్నచో ఈ బాధ్యతలు అన్నిటికీ ఒక్క మారును త్యజించి దేవాది దేవుని శరణు వేడినచో మనమిక రుణగ్రస్తులము కాము. ఎవ్వరి రుణమును తీర్చుకొనవలసిన బాధ్యత ఇంకా మనకు మిగిలి ఉండదు. మాతాజీ ఎవరైనా ఉన్నారు, చదవమంటారా? లేరు మాతాజీ, చదువుతారని చదవను మాతాజీ. హరే కృష్ణ. ఆ మాతాజీ శ్రీ మాత చదువుతారా మీరు? టైం 9:04 అయింది. అంటే ఆ రోజంతా చదివింది మాతాజీ, అధ్యాయం అయిపోయింది. అవునా? మ్మ్. ఒక నిమిషం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఏ విధంగా అయితే ఇక్కడ సనాతన గోస్వామి చెప్తున్నారు, మనకు స్పర్శవేది విద్య అని ఒకటి ఉంటుంది. అదేం చేస్తుందంటే ఎంత కంచు ఎటువంటి పదార్థాలనైనా కంచు పదార్థాలనైనా బంగారంగా మార్చేస్తుంది అనమాట. ఆ విధంగా ఏ వర్ణంలో ఏ జాతిలో ఏ దేశంలో పుట్టినా కానీ ఎప్పుడైతే జీవి భక్తియుత సేవలోకి వస్తాడో ఆ విధంగా కంచు బంగారంగా మారిపోయినట్లు అతను భక్తుడిగా మారిపోతాడు. అంటే ఇంకా దాని వెనకాల ఏవి చూడవు అనమాట, కులము జాతి ఇవన్నీ, భక్తుడు అంతే. అదేవిధంగా తర్వాత భక్తి ఎప్పుడైతే మనం స్వీకరిస్తామో ఆ బ్రాహ్మణ దీక్ష అవన్నీ తీసుకున్నప్పుడు ఎప్పుడైతే దాంట్లోకి భగవంతుని యొక్క భక్తిలోకి అడుగు పెట్టినామో తర్వాత అడుగుపెట్టి వదిలేయకూడదు అనమాట. దాన్ని ఎప్పుడు నిరంతరం పాటిస్తూనే ఉండాలి. లేకపోతే మళ్ళీ ఏమైపోతామంటే పతితులం అయిపోతారు అలా చేయకుంటే అని చెప్తున్నారు ఇక్కడ. తర్వాత ఇంకా ఎప్పుడైతే మనం భక్తియుత సేవలోకి వచ్చినారో అలాంటి వాళ్ళు ఇట్లా ప్రాయశ్చిత్త కర్మలు అంటే ఏమైనా
భక్తుడు అతని వల్ల ఏదైనా పొరపాటు జరిగినా కానీ మళ్ళీ ఇట్లా కర్మకాండలు అవలంబించాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నారు. కానీ ఇది పూర్తి స్థాయి భక్తులకు మాత్రమే వర్తిస్తుంది అనమాట. అంటే వాళ్ళు శుద్ధ భక్తులకే వర్తిస్తుంది. అలాంటి వాళ్ళు ఈ విధంగా భక్తియుత సేవలో నిమగ్నమైన ఉన్న వాళ్ళు కర్మ మార్గం కానీ తార్కిక జ్ఞానం కానీ వీళ్ళు ఎవరు ఆశ్రయించరు. అంటే మనకు దేవగిరి ప్రభు చెప్పినారు కదా, జ్ఞాన మార్గము భక్తి మార్గము అవి మనకు తెలుసు కాబట్టి ఎక్కువ నేను చెప్పలేదు. ఒకటి కర్మ మార్గం. అంటే కర్మ మార్గం అంటే ఎవరు పాటిస్తారంటే వాడు భౌతిక సుఖాలే ఆలోచిస్తాడు అనమాట. ఎప్పుడు ఇంకే ఏవి ఆలోచించరు. అటువంటి వాళ్ళు కర్మ మార్గాన్ని స్వీకరిస్తారు. అంటే వాళ్ళు ఏ ఒకటి పనులు చేయడం, ఆ ఇంద్రియాలను తృప్తిపరచుకోవడం. జ్ఞాన మార్గం అంటే వాళ్ళకు ఈ భౌతికతలతో ఎటువంటి సంబంధం ఉండదు. వాళ్ళు అసలు ఆ కర్మ అంటే ఏందో వాళ్ళ ముందర ఏదైనా పోయినా ఆఖరికి వాళ్ళు వాళ్ళ శరీరంలో ఒక్కొక్క అవయవం పడిపోతానే కానీ వాళ్ళకు స్పృహ ఉండదు అనమాట. జ్ఞాన మార్గంలో అంటే భౌతికంగా ఈ శీతోష్ణ సుఖ దుఃఖాలు కానీ తర్వాత వాళ్ళ శరీర బాధలు కానీ ఈ త్రివిధ తాపాలకు కూడా వాళ్ళు పట్టించుకోరు అనమాట. జ్ఞాన మార్గం పూర్తి అటే వెళ్ళిపోతారు. కానీ కొంచెం భక్తి మార్గంలో వచ్చే వాళ్ళు మాత్రము ఇవి పాటించాలన్నమాట. అంటే మనలాంటి వాళ్ళు జ్ఞాన మార్గం వాళ్ళు పూర్తి స్థాయి వాళ్ళకు భౌతికాలతో పని ఉండదు. కర్మికి వాడికి ఈ జ్ఞాన మార్గం భక్తి మార్గం పని ఉండదు. కానీ ఈ భక్తి మార్గంలో వచ్చే వాళ్ళు మాత్రము మనకు ప్రభు చెప్పినాడు కదా, ఈ దృఢమైన శ్రద్ధ ఎప్పుడు ఉంటుందో అది మనకు గేట్ పాస్ అన్నమాట. ఆ జ్ఞాన మార్గంలోకి అంతఃకరణ శుద్ధి ఇది చెప్తున్నారు ఇక్కడ. పొరపాటున ఒకవేళ భక్తి చేసినాం, మనం భక్తిలోకి వచ్చినాము, ఇంకా మొదలు పెట్టినాం, ఇంకా సాధనా భక్తిలోనే ఉండాము, భజన క్రియ ఇవన్నీ అనర్థ నివృత్తి ప్రేమ స్థాయి భావస్థాయి తర్వాత ప్రేమ స్థాయి తర్వాత పోలేకపోయినాం, మధ్యలోనే చనిపోయినాం లేదా పతనం అయిపోయినాం. అప్పుడు ఎట్లా అంటే అట్లాంటి వాళ్ళైనా నేను ఉద్ధరిస్తా అని చెప్తున్నారు ఇక 77వ పేజీలో. దీనికి ఉదాహరణ వచ్చి జడాభరతుడు. అతను రాజ్యాన్ని భార్యను బిడ్డల్ని అందరినీ వదిలేసేసి భక్తిలోకి వచ్చినాడు. కానీ ఒక చిన్న పొరపాటు వల్ల పడిపోయినాడు. కానీ మళ్ళా ఆ జన్మ ఎత్తినా కానీ అతనికి ఆ స్పృహ ఉన్నిందనమాట భక్తి గురించి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇదంతా చదవాలా మాతది? చదివిన మాతాజీ. భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకం. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. భగవద్గీత 18వ అధ్యాయం 66వ శ్లోకంలో భగవానుడిట్లు ఉపదేశించెను. సర్వధర్మములను విడిచి కేవలము నన్నే శరణు వేడుము, సర్వ పాప ఫలముల నుండి నేను నీకు విముక్తి కలిగించేదనని వాగ్దానము చేయుచున్నాను. తాము దేవదేవునికి పరిపూర్ణముగా శరణాగతి చేసుకున్నచో తమ ఇతర బాధ్యతలను నిర్వర్తింపలేకపోవుదువేమోనని కొందరు సంశయించుచుందరు. అందుకే భగవానుడు మరలా మరలా ఇట్లు హెచ్చరించెను, సంశయింపకము. ఇతర బాధ్యతలన్నింటినీ విడిచుట వలన ఏదైనా దోషము కలుగునేమోనని సందేహింపకము. సర్వ విధములైన రక్షణను నేను మీకు కల్పించును. ఇది భగవద్గీతలో శ్రీకృష్ణుడు మనకు చేసిన వాగ్దానము. అగస్త్య సంహిత 11 నుండి కూడా ఈ విషయమై మరికొంత సాక్ష్యము లభించుచున్నది. యథా విధి నిషేధౌ తు ముక్తం నైవ పసర్షతః తథా న స్పృశతో రామో పాసకం విధిపూర్వకం. జీవన్ముక్తుడగు వ్యక్తిని శృతి స్మృతి విహితముకు విధి నిషేధములు ఎట్లు బాధింపవో అట్లే శ్రీరామచంద్ర ప్రభువు సేవలో నిమగ్నుడగు వ్యక్తికిని తాంత్రిక శాస్త్ర విహితమైన ఉపాసనాది విధి నిషేధములు కూడా ఎంత మాత్రమును బాధింపవు. అనగా శ్రీరామచంద్ర ప్రభువునకు శ్రీకృష్ణునకు భక్తులగు వారు అప్పటికే జీవన్ముక్తులగుదురు. అందుచేత వారికి వైదిక కర్మకాండలను విధులను అనుసరింపవలసిన అవసరం లేదు.
ఇదే విధంగా శ్రీమద్ భాగవతంలోని ఒక శ్లోకము 11వ స్కందం 5వ అధ్యాయం 42వ శ్లోకంలో కరభాజన ముని నిమి చక్రవర్తితో ఇట్లనను: స్వపాదమూలం భజత ప్రియస్య త్యక్త్వాన్యాభావస్య హరిః పరేశః వికర్మ యచ్చోత్పతితం కథం సింధున్నోతి సర్వం హృది సన్నివిష్టః. మహారాజా ఇతర దేవతారాధనను మాని తన సర్వశక్తులతోనూ దేవదేవుని సేవ చేయు వ్యక్తి దేవాదిదేవునకు మిక్కిలి ప్రీతిపాత్రుడగును. అందుచేత ప్రమాదవశమున అతడేదైనా నిషిద్ధ కర్మను ఆచరించినను దానికి అతడు హృదయమున అధివసించి ఉన్నాడు కనుక దయతో తన భక్తుడు చేయు తప్పులను లోపల నుండియే అతడు సరిదిద్దుచుండును. భగవద్గీతలో వివిధ సందర్భములలో దేవాదిదేవుడగు శ్రీకృష్ణుడు తన భక్తుల విషయమున ప్రత్యేక శ్రద్ధ వహించునయు ఆయన భక్తులు ఏ పరిస్థితులలోనూ పతితులగుట సంభవింపదనియు ఘంటాపథముగా చాటబడినది. సర్వదా భగవానుడు వారిని కాపాడుచునే యుండును. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాదికి జై. హరే కృష్ణ అండి. జపం చేస్తారు మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ చెప్తున్నాడు కదా, ఏదైనా దురదృష్టవశాత్తు లేకుంటే ఏదైనా ప్రలోభశాత్తు తను పడిపోయినంటే అప్పే మనకు 9వ అధ్యాయం 30వ శ్లోకం అనుకుంటా. అపి చేస్తు దురాచారో భుజతో మామన్యమ సాధురేవ సమంతవ్య పశుతో. అంటే ఒకసారి భక్తి మార్గంలోకి వచ్చి అతను ఏదైనా కారణాల చేత ఏదైనా ప్రలోభం చేత పడిపోయినా మళ్ళీ తిరిగి అతను ఆ మార్గంలోకి వస్తాడు, అతను దృఢంతో ఉంటాడు, అతన్ని కూడా సాధుగానే పిలువబడతారు అని చెప్తారు. మనకు అజామినుడు కూడా ఉంటుంది భాగవతంలో. చాలా మంది ఉంటారు భక్తి మార్గంలో ఉండి ఏదో ఒక కారణం చేత పడిపోయినా మళ్ళీ ఆ భక్తి నశించుకోదన్నమాట. జన్మగా కాకపోయినా మళ్ళా జన్మలో కూడా మళ్ళీ వాళ్ళు సాధుగా మారేవాళ్ళు. కనుక మనము మనం అందరం చేయాల్సిన భక్తి. వీలైతే మీరు అందరూ శనివారం 7 నుంచి 7:30 వరకు మీ ఇంట్లో అయినా నలుగురైనా సరే ఏదైనా ఒక మంచి కీర్తన కానీ భజన కానీ పెట్టుకుని హారతి ఇచ్చుకోండి, పాటించండి. ఇంట్లో అయినా సరే 2-3 అయినా సరే 7 నుంచి 7:30 వరకు ప్రతి శనివారం సాయంత్రం మొదలు పెట్టండి. చాలా మంది పోస్టులు చేస్తున్నారు. అందరూ వీలైతే గుడికి వెళ్ళండి, లేదంటే ఇంట్లోనే టైం పెట్టుకొని 7 నుంచి 7:30 వరకు నచ్చిన విష్ణు సహస్రనామము లేదా హనుమాన్ చాలీసు ఇంకా అనేక ఉన్నాయి మనకు ప్రార్థనలు. ఏదైనా ఒక ప్రార్థన చేసి మీ ఇంట్లోనే హారతి ఇవ్వండి. శనివారం టెంకాయ కొట్టుకుంటే వాళ్ళు కొట్టండి, లేకుంటే అవసరం లేదు 2 పండ్లు పెట్టండి. టెంకాయ కంటే బెటర్. పండ్లు పెట్టి హారతి ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ. మరి చేయమంటారు మా రోజే. హరే కృష్ణ. విష్ణు భగాయ కృష్ణ పష్టాయ శ్రీమతే భక్తి స్వరూప నమస్తే కరస్పదేవి గౌరవాన్ని ప్రచారి నిర్విశేష శూన్యవాది పాక్షత దేశధారిణి ఆచార్య గురు పరంపర రఘుచంద్ర జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరవ. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.
Hare Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram 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 Hare 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 Krishna 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 Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare 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 Krishna Krishna Hare 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 Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Ram Hare Hare Krishna Krishna Hare 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 Ram Hare Hare
हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे, हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्ण महामंत्र के, हरे कृष्ण महामंत्र के हरिनाम संकीर्तन की, गुरु परंपरा के श्रीपाद महाराज के, श्री प्रभुपाद की अनंत कोटि भक्तों, हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण।